హలో అండి. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజైతే నేను చెప్పే ప్రాబ్లమ్ మీకు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ పైన కొంచెం ట్రిక్కీగా అడిగిన క్వెషన్ అనమాట. ఎందుకంటే మనకు ఆ కాన్సెప్ట్ మీద అవగాహన ఉంటే మటుకే మనము ఈ పర్టిక్యులర్ సమ్ అయితే చేయగలము. ఇది మనకి ఎస్జిటిలో అడిగిన క్వెషన్ అనమాట. ఒక టెట్లో అడిగిన క్వెషన్ ఎస్జిటిలోనే ఈ లెవెల్లో అడిగాడు అనమాట. యాక్చువల్గా అయితే ఇది మనం చెప్పాలంటే స్కూల్ అసిస్టెంట్ లెవెల్లో అడగాల్సిన క్వెషన్ని మనకి ఎస్జిటి లెవెల్లో అడిగాడు. అయితే అసలు ఈ క్వెషన్లో ఉన్న ట్రిక్కీ అప్రోచ్ ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాము. యాక్చువల్గా ఈ క్వెషన్ చూద్దాం. ఒక లంబకోణ త్రిభుజంలో భుజాలు వరుసగా ఎక్స్ సెంటీమీటర్స్, 2x+1 సెంటీమీటర్స్ మరియు 2x-1 సెంటీమీటర్స్ అయినా ఎక్స్ విలువను ఫైండ్ అవుట్ చేయండి అన్నాడు. అయితే మనకి ఇక్కడ ఏంటి, జనరల్గా అయితే ట్రయాంగిల్స్ పైన అడిగే క్వెషన్స్ ఏవైనా కూడా మనకి యాంగిల్స్ మీద అడగడం, అంటే పూరక కోణం ఎంత, సంపూరక కోణాలు ఎంత, ఇలాంటి క్వెషన్స్ అడుగుతాడు. కానీ ఫస్ట్ టైం ఇలా కొంచెం ట్రిక్కీగా అడిగాడు అనమాట. అయితే ఈ క్వెషన్ ఒకసారి నేను ఇంగ్లీష్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సైడ్స్ ఆర్ x సెంటీమీటర్స్, 2x+1 సెంటీమీటర్స్ అండ్ 2x-1 సెంటీమీటర్స్, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x అన్నాడు. ఓకే, అయితే ఒక లంబకోణ త్రిభుజంలో భుజాలు ఇచ్చాడు, ఆ భుజాల నుండి మీరు ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయండి అన్నాడు. అయితే ఫస్ట్ మనకి లంబకోణ త్రిభుజం అంటే ఒక ఐడియా ఉంటుంది కదా, దీన్ని మనం లంబకోణ త్రిభుజం అంటాం. ఏదైతే ఒక ట్రయాంగిల్లో ఒక యాంగిల్ ఖచ్చితంగా 90 డిగ్రీస్ ఉంటుందో దాన్ని మనం లంబకోణ త్రిభుజం అంటాం అనమాట. అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అయితే ఇదే లంబకోణ త్రిభుజంలో మనకి ఇంకొక ప్రాపర్టీ ఉందన్నమాట. అది ఏంటంటే ఇది ఒక